ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగానే వాస్తవాలు విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ధర్మపురి తహసీల్దార్ 3000 ఇసుక ట్రాక్టర్లు డంపు సీజ్ చేశారని, ఆ ఇసుక ఏమైందని నిలదీశారు. వడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ నిర్మాణాల కోసం మాత్రమే గోదావరి నుంచి ఇసుక తీసుకున్నామని, ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. గులాబ్ గారి కండవ కప్పుకున్నారు, దోసుకోవడం తీసుకోవడం వాళ్ళు పెట్టండి. ఆ విధంగా పాపం పింక్ కలర్ కండవ కప్పుకోగానే జీవన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన పడ్డాడు. కొప్పలేశ్వర అయితే వాళ్ళకు శాస్త్రంగా ఆ ఊత పదం పచ్చకాములలో పూరత పచ్చ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ జిల్లాలో వడ్ల కొనుగోలు మీద దోపిడీ జరిగినట్టు నిరూపిస్తే రాష్ట్ర మంత్రిగా నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. జీవన్ రెడ్డి గారు కొప్పలేశ్వర్ గారికి రుజువు చేస్తే దమ్ముంటే రుజువు చేయమని చెప్పి అంటున్నా. మీరు ఏ ఫార్మాట్ ఇవ్వమంటే ఆ ఫార్మాట్ ఇస్తారు. దాన్ని కట్టుబడి కదా, ఇది ఛాలెంజ్ సిద్ధంగా అని చెప్పమంటున్నాను. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో, నువ్వు నిజంగానే రైతు క్షేమం మేలు కాంక్షించేవాడు అయినట్టయితే ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో నీవు ఉత్తమ్ రెడ్డితో కానీ మాట్లాడి రైతాంగానికి చెల్లింపు చేయవలసినటువంటి ఒక ధాన్యం తూకం పేమెంట్ ధర్మకాంట తూకం ప్రకారం చెల్లింపు చేపినాయన. ఈ ధర్మపురి ఇసుక డంప్ సంగతి ఏమైందో తెలుసు. మంత్రి గారు రైతు పక్షపాత అయినట్టయితే ఆ డబ్బులు చెల్లింపు చేయవైనా నువ్వే 2 ఏళ్ళు మంత్రి ఉండు, నీ జోలికి రామే. 2 ఏళ్ల తర్వాత ఏమైతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఫలితం ఎట్ట రావాలో వస్తుంది.